హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇవన్నీ పోర్టబుల్ ఫ్యాన్స్. ఈ పోర్టబుల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, మనకి సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా బ్యాచిలర్స్, హాస్టల్స్లో, పీజీస్లో ఉంటూ ఉంటారు. కరెంటు పోతూ ఉంటుంది, ఇన్వర్టర్స్ అయితే ఏమి ఉండవు. అలాంటి టైంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇళ్లలో కూడా చాలా మందికి ఇన్వర్టర్స్ ఉండవు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, కరెంటు పోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆఫీస్లో చాలా మంది డెస్క్ పైకి ఎక్కువ గాలి రావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కిచెన్లో వంట చేస్తూ ఉంటారు లేడీస్. సో కిచెన్లో చాలా మంది ఫ్యాన్స్ అయితే పెట్టించుకోరు. సమ్మర్లో కిచెన్లో వాళ్ళు వంటలు చేస్తున్నప్పుడు వాళ్ళకి చెమటలన్నీ కారిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఇంకా కొంతమంది మేకప్ వేసుకుంటూ ఉంటారు, కొంతమంది కేజీలు మేకప్ వేసుకుంటూ ఉంటారు కదా. సో అవి ఆరిపోవడానికి, మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఈ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ పోర్టబుల్ ఫ్యాన్స్ యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది కార్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. కార్లో ఏసీ త్వరగా కూల్ అవ్వదు ఈ సమ్మర్లో. అలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న ఫ్యాన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. వీటి స్పెక్స్, యూజర్ రివ్యూస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి 500 రూపాయల దగ్గర నుంచి 3000 రూపాయల లోపు బెస్ట్ పోర్టబుల్ ఫ్యాన్స్ని అయితే నేను ఆర్డర్ చేసి తెప్పించాను. ఈ వీడియోలో వీటి గురించి మనం చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి, ఒక మంచి క్లారిటీతో బయటకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు హిందీ ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ పోర్టబుల్ ఫ్యాన్స్ అన్ని మీరు నార్మల్ ఫ్యాన్స్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే వీటి రెక్కలు చూడవచ్చు, చాలా చిన్నగా అయితే ఉంటాయి. మాక్సిమం డెస్క్ టాప్ మీద పెట్టుకుంటారు కదా, ఒక చెయ్యి డిస్టెన్స్ ఉంటుంది కదా. ఇంతవరకు ఈ పోర్టబుల్ ఫ్యాన్స్ కనుక మీరు పెట్టుకొని యూస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పోర్టబుల్ ఫ్యాన్ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెట్టేసి నాకు రూమ్ మొత్తం గాలి రావట్లేదంటే రావు. ఇవి ఓన్లీ మీకు కొంచెం డిస్టెన్స్ వరకే మీకు సపోర్ట్ చేస్తాయి. అంతకు మించి ఎక్కువ డిస్టెన్స్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు పెద్ద టేబుల్ ఫ్యాన్కైనా వెళ్ళాలి, లేకపోతే సీలింగ్ ఫ్యాన్ ఉన్నాయి కదా వాటికైనా మీరు వెళ్ళాలి. జస్ట్ 1 పర్సన్కి, అది కూడా తక్కువ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రం ఈ పోర్టబుల్ ఫ్యాన్స్ మీకు యూజ్ అవుతాయి. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి మీరు తీసుకునేటప్పుడు. ఈ బ్యాటరీ టెస్ట్లన్నీ మేము హై స్పీడ్లో పెట్టి టెస్ట్ చేసాము. ఒకవేళ ఈ ఫ్యాన్స్ని మీరు లో స్పీడ్లో, మీడియం స్పీడ్లో రన్ చేస్తే బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. అంటే మీరు ఎక్కువసేపు ఫ్యాన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1000 రూపాయల లోపు కనుక మీరు పోర్టబుల్ ఫ్యాన్స్ చూస్తే చాలా అయితే మార్కెట్లో ఉన్నాయి. ఎక్కువ మంది మంచి రేటింగ్ ఇచ్చిన వచ్చేసరికి ఈ గయాటాప్ పోర్టబుల్ ఫ్యాన్స్కి అండ్ లైఫ్ లాంగ్ ఈ పోర్టబుల్ ఫ్యాన్, ఈ రెండింటికి ఎక్కువ రేటింగ్స్ అయితే ఉన్నాయి. అందుకే ఈ రెండు ఆర్డర్ చేసి నేను తెప్పించాను. ఈ గయాటాప్ చూస్తే 3 అయితే ఉన్నాయి, 500 రూపాయల దగ్గర నుంచి 800 రూపాయల మధ్యలో. మూడింటికి మధ్య డిఫరెన్స్ ఒక 200 రూపాయలు, 150 రూపాయలు అయితే ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది తీసుకోవాలని చెప్పి. వీటిల్లో నేను బెస్ట్ మోడల్ అయితే నేను తీసుకున్నాను. ఇది CF40 అని ఉంటుంది. ఇది ఎందుకు తీసుకున్నానంటే దీనిలో ఇన్బిల్డ్ మీకు బ్యాటరీ అయితే వస్తుంది, 2000 mAh బ్యాటరీ. సో మిగిలిన వాటికి బ్యాటరీ అయితే ఉండదు. మనం కరెంటు పోతే అవి మనకి ఉపయోగపడవు అనమాట. సో మన మెయిన్ పర్పస్ వచ్చేసరికి కరెంటు పోయినప్పుడు టెంపరీగా మనకి గాలి కోసం మనం కొన్ని ఫ్యాన్స్ చూస్తాం కదా. సో ఆ పర్పస్కి ఇవన్నీ నేను తెప్పించాను. అందుకే ఆ 3 మోడల్స్లో ఇది గయాటాప్ CF40 తీసుకున్నాను. ఇన్బిల్డ్ బ్యాటరీ వచ్చిందని చెప్పి. అండ్ లైఫ్ లాంగ్లో కూడా మీకు ఇన్బిల్డ్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇది కూడా 2000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అన్ని Type-C పోర్ట్ ఉండేవి నేను ఆర్డర్ చేసి తెప్పించాను. ఫస్ట్ లైఫ్ లాంగ్ చూద్దాము. దీని ప్రైస్ వచ్చేసరికి 749 రూపాయలు పడింది. ఇది క్లిప్ మోడల్ అనమాట. మీరు ఎక్కడైనా డెస్క్ కి ఇలా క్లిప్ చేసేయచ్చు, టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. బిల్ క్వాలిటీ వచ్చేసరికి మొత్తం ఆర్ట్ ప్లాస్టిక్ తో అయితే వస్తుంది. సో ఈజీగా బ్రేక్ అయ్యిద్ది కింద పడితే. దీన్ని మీరు 360 degrees లో అయితే తిప్పొచ్చు. ఇలా చాలా మంది పోర్టబుల్ ఫ్యాన్స్ తీసుకునేది గాలి కోసమే తీసుకుంటారు. సో ఎంత వరకు ఎయిర్ త్రో వస్తుందో ఒకసారి మనం చూద్దాము. ఇది హై స్పీడ్ లో పెట్టి దీన్ని మీరు రన్ చేశారనుకోండి, 2.5 meters per second వరకు మీకు ఎయిర్ త్రో అయితే వస్తుంది. లో స్పీడ్ లో పెట్టి మీరు ఫ్యాన్ యూస్ చేస్తే 1.4 meters per second వరకు ఎయిర్ త్రో అయితే వస్తుంది. ఇంకా నాయిస్ విషయానికి వస్తే 53 dB వరకు నాయిస్ అయితే చేస్తుంది హై స్పీడ్ లో. లో స్పీడ్ లో 41 dB వరకు అయితే నాయిస్ వస్తుంది. ఇది మొత్తం 3 ఫ్యాన్ మోడ్స్ లో అయితే వస్తుంది, లో, మీడియం, హై. బ్యాటరీ విషయానికి వస్తే 2000 mAh బ్యాటరీతో వస్తుంది. 3 watt వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్ అయితే ఉంది. దీన్ని హై స్పీడ్ లో పెట్టి కంప్లీట్ గా డిశ్చార్జ్ చేయడానికి ట్రై చేసాము. 3 గంటలు అయితే బ్యాటరీ వస్తుంది. దీన్ని ఛార్జ్ చేయాలి అంటే 5 గంటల వరకు టైం తీసుకుంటుంది. ఇది ఓవరాల్ గా దీని గురించి మనం మాట్లాడుకుంటే. దీనిలో కాన్స్ నేను నోటీస్ చేసింది వచ్చేసరికి, మనం ఫ్యాన్ యూస్ చేస్తున్నప్పుడు హై స్పీడ్లో పెడతాం కదా, ఆ క్లిప్కి పెట్టుకుంటే నో ప్రాబ్లం, ఏమైనా ఇలా పెట్టేసుకుంటే నో ప్రాబ్లం. ఇది డెస్క్ పైన పెట్టి మీరు యూస్ చేయాలి అంటే ఫుల్ నాయిస్ అయితే వస్తుంది, మొత్తం షేక్ అయిపోతుంది, సైడ్కి అయితే రొటేట్ అవుతూ ఉంది. ఇది ఒక కాన్ అయితే నేను నోటీస్ చేశాను. ఒకవేళ టేబుల్ పైన పెట్టుకొని మీరు యూస్ చేయాలంటే ఇది మీకు వర్కౌట్ అవ్వదు. ప్యాకేజ్ లోనే కొంచెం మాకు ఇలా లేచి అయితే వచ్చింది. డిఫెక్టివ్ ప్రొడక్ట్ అని చెప్పలేం కానీ బ్రేక్ అయ్యి వచ్చింది లైట్ గా. చాలా మంది వీటికి సర్వీస్ అడుగుతూ ఉంటారు, వాటిని కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. దీనికి సర్వీస్ వచ్చేసరికి 1 year వరకు అయితే వారంటీ ఇస్తున్నారు. 10 days వరకు అయితే రీప్లేస్మెంట్ పాలసీ అయితే ఉంటుంది. ఈ ప్రొడక్ట్ కొన్న 14 days
days లోపు మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. వీళ్ళ వెబ్సైట్ మీకు స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఈ ప్రోడక్ట్ వారంటీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి గయా టాప్. ఇది కూడా మీకు క్లిప్ తోనే వస్తుంది. ఎక్కువ మంది అయితే కార్స్ లో వీటిని యూస్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా చిన్నగా ఉంది, కాంపాక్ట్ ఉంది. ఇది కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. క్వాలిటీ అయితే బానే ఉంది. దీన్ని కూడా మీరు 360 degrees లో రొటేట్ చేయొచ్చు. దీనిలో కూడా 3 ఫ్యాన్ మోడ్స్ అయితే ఉంటాయి, లో, మీడియం, హై. ఎయిర్ త్రో విషయానికి వస్తే 2.7 meters per second వరకు ఎయిర్ త్రో అయితే వస్తుంది. లో స్పీడ్ లో పెట్టి ఎయిర్ త్రో టెస్ట్ చేస్తే 1.3 meters per second వరకు అయితే వచ్చింది. లైఫ్ లాంగ్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎయిర్ త్రో ఎక్కువే ఉంది. నాయిస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది, 55 dB వరకు అయితే నాయిస్ వస్తుంది. లో స్పీడ్ లో పెట్టి నాయిస్ టెస్ట్ చేస్తే 41 dB వరకు అయితే వచ్చింది. ఇది DC మోటార్, అందుకని మీకు కొంచెం నాయిస్ అయితే చేస్తాయి. BLDC మోటార్స్ మీకు తక్కువ నాయిస్ చేస్తాయి. బ్యాటరీ విషయానికి వస్తే 2000 mAh బ్యాటరీతో వస్తుంది. 5 watt వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్ తో వస్తుంది. దీన్ని ఫుల్ స్పీడ్ లో పెట్టి డిశ్చార్జ్ చేయడానికి చూస్తే 2.5 గంట టైం అయితే తీసుకుంటుంది. 3 hours లో దీన్ని ఫుల్ ఛార్జ్ అయితే మనం చేసేయచ్చు. దీనిలో కాన్స్ విషయానికి వస్తే ఇది చైనా నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ అమ్మేస్తున్నారు. దీనికి ఎటువంటి వారంటీ గ్యారంటీ అయితే లేదు. జస్ట్ 10 days రీప్లేస్మెంట్ గ్యారంటీ అయితే ఇస్తున్నారు. అంటే మనం కొనిన తర్వాత ఏమైనా డిఫెక్టివ్ ప్రోడక్ట్ వస్తుంది కదా, అప్పుడు మనం 10 days లో రీప్లేస్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన వారంటీ డీటెయిల్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఇది మేజర్ మైనస్ పాయింట్ అని దీనికి చెప్పుకోవచ్చు. ఎయిర్ త్రో విషయానికి వస్తే బాగుంది, ఆ ప్రైస్ కి కాంపాక్ట్ ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే బాగానే ఉంది. సైజ్ విషయానికి వస్తే ఇది చాలా కాంపాక్ట్ అయితే ఉంది. లైఫ్ లాంగ్ కొంచెం పెద్దగా అయితే ఉంది. సో ఈ రెండిట్లో మీరు ఒక డిసైడ్ అవ్వచ్చు. దీనికైతే వారంటీ ఉంది, దీనికి వారంటీ లేదు. సో ఈ రెండు నాకు వద్దు, ఇంకేమైనా బ్రాండెడ్ ఉన్నాయా ఈ క్లిప్ మోడల్స్లో, ఇంకొంచెం నేను డబ్బులు ఎక్స్ట్రా పెట్టుకోగలను అంటే ఒక 150 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకున్నారు అనుకోండి, మీకు బజాజ్లోనే పోర్టబుల్ ఫ్యాన్స్ అయితే వస్తున్నాయి. 1000 రూపాయల దగ్గర ఒకటి ఉంది, 1500 రూపాయల దగ్గర ఒకటి ఉంది. 1000 రూపాయల దగ్గర వచ్చేది వచ్చేసరికి క్లిప్ మోడల్ అనమాట. ఒకవేళ మీ బడ్జెట్ 1000 రూపాయలే ఉన్నాయి, 1000 రూపాయల దగ్గర మంచి బ్రాండెడ్లో కావాలి అంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నేను ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టగలను, 1500 రూపాయల దగ్గర బజాజ్లోనే ఏమైనా ఉందా అంటే దాంతో కంపేర్ చేస్తే ఈ మోడల్ కొంచెం బెటర్ ఉంటుంది. దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి బ్యాటరీలో ఉంటుంది. 1000 రూపాయల దగ్గర వచ్చే మోడల్ వచ్చేసరికి 1800 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసరికి 2400 mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలో మీకు లైట్ కూడా ఉంటుంది ఇన్బిల్డ్. ఫ్యాన్ వింగ్ సైజెస్ ఉన్నాయి కదా, దానిలో కొంచెం తక్కువ ఉంటాయి, 110 mm వరకు ఉంది. దీనిలో వచ్చేసరికి 178 mm వరకు అయితే ఉంది. ఇదే మేజర్ డిఫరెన్స్ దానికి దీనికి. ఈ బజాజ్ పోర్టబుల్ ఫ్యాన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దీనిలో 2 డిజైన్స్ అయితే ఉన్నాయి, ఒకటి వైట్ ఒకటి బ్లూ. బ్లూ మోడల్ అయితే మీకు ఇలా ఉంటుంది, వైట్ మోడల్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1000 రూపాయల లోపల మీకు క్లిప్ మోడల్స్ అయితే వస్తాయి. ఇవి మీరు టేబుల్ మీద పెట్టుకోవచ్చు అండ్ టేబుల్ కూడా మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. ఈ 1000 రూపాయల పైన వచ్చే పోర్టబుల్ ఫ్యాన్స్ అన్ని మీకు టేబుల్ టాప్ తో అయితే వస్తాయి. దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది ABS ప్లాస్టిక్ తో అయితే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన ఫ్యాన్స్ అన్నిట్లో, తెప్పించిన ఫ్యాన్స్ అన్నిట్లో ఫ్యాన్ రెక్కలు దీనిలోనే హైయెస్ట్ అయితే ఉన్నాయి. అదొక ప్లస్ పాయింట్. దీనికి రొటేషన్ విషయానికి వస్తే ఇది 180 degrees వరకు మనం టాప్ బాటమ్ కి అయితే రొటేషన్ చేసుకోవచ్చు. ఎయిర్ త్రో విషయానికి వస్తే మాక్సిమం 2.8 meters per second వరకు ఎయిర్ త్రో అయితే వస్తుంది. లో స్పీడ్ లో పెట్టి మీరు యూస్ చేస్తే 2.3 meters per second వరకు అయితే ఎయిర్ త్రో వస్తుంది. నాయిస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువ అయితే వస్తుంది, 58 dB వరకు నాయిస్ అయితే చేస్తుంది. లో స్పీడ్ లో పెట్టి యూస్ చేస్తే 51 dB వరకు నాయిస్ వస్తుంది. ఇది కూడా DC మోటార్. బ్యాటరీ విషయానికి వస్తే 2400 mAh బ్యాటరీతో వస్తుంది. 8 watt వరకు అయితే మీకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్ తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 గంటల అయితే టైం తీసుకుంటుంది. డిశ్చార్జ్ అవ్వడానికి 2.5 గంటల అయితే టైం తీసుకుంటుంది. వారంటీ విషయానికి వస్తే 1 year వారంటీతో వస్తుంది. ఇంకా కాన్స్ విషయానికి వస్తే ఆ ప్రైస్ రేంజ్ లో కొంచెం బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. 1500 రూపీస్ వరకు పెడుతున్నారు కాబట్టి అదొకటి కొంచెం మైనస్ అనిపించింది దీనిలో. అండ్ లైట్ కూడా ఇచ్చారు కానీ మరి అంత సూపర్ లేదు. 1500 రూపాయల దగ్గర పోర్టబుల్ ఫ్యాన్ చూస్తుంటే ఇది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. 1500 రూపాయల దగ్గర నుంచి 2000 రూపాయల మధ్యలో పోర్టబుల్ ఫ్యాన్స్ చూస్తుంటే ఎక్కువ మంది రేటింగ్ ఇచ్చి మంచి రేటింగ్ ఉన్న పోర్టబుల్ ఫ్యాన్ వచ్చేసరికి ఇది అగారా నుంచి. ఇది వచ్చేసరికి 1800 రూపాయలు అయితే పడింది. దీని బిల్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ క్వాలిటీ బాగానే ఉంది. ఇది 120 degrees వరకు స్వింగ్ అయితే అవ్వగలదు. దీనిలో మొత్తం 4 మోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్ మోడ్స్ వెరీ లో, లో, మీడియం, హై. మాక్సిమం హై స్పీడ్ లో పెట్టి ఎయిత్ రో చూస్తే 2.5 meters per second వరకు అయితే వచ్చింది. లో స్పీడ్ లో వచ్చేసరికి 1.7 meters per second అయితే వచ్చింది. సో బజాజ్ తో పోలిస్తే ఎయిత్ రో తక్కువే ఉంది, ఎందుకంటే దీనిలో ఫ్యాన్ రెక్కలు కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. ఇది కొంచెం పెద్దగా అయితే ఉంది రెక్కలు గానీ ప్రోడక్ట్ గానీ. ఇది కొంచెం కాంపాక్ట్ ఉంది, కొంచెం తక్కువ రెక్కలతో వస్తుంది. సో ఎయిత్ రో కూడా కొంచెం తక్కువ ఉంటుంది. మీకు ఎక్కువ గాలి కావాలి అనుకుంటే ఇదే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది BLDC మోటార్ తో వస్తుంది. సో నాయిస్ అయితే తక్కువ చేస్తుంది. మాక్సిమం స్పీడ్ లో పెట్టి మనం నాయిస్ టెస్ట్ చేస్తే 53 dB వరకు అయితే వచ్చింది.
వచ్చింది. లో స్పీడ్ లో 41 dB వరకు అయితే వస్తుంది. దీనిలో నాకు బాగా నచ్చింది లైట్. దీన్ని మనం బెడ్ ల్యాంప్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు నైట్ పూట. చూడొచ్చు లైట్ ఎంత బాగుందో. ఈ లైట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ ప్రోడక్ట్ లో. ఇది 3 బ్రైట్నెస్ మోడ్స్ తో అయితే వస్తుంది. లో, మీడియం, ఫుల్ బ్రైట్నెస్. ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 4 వాట్ వరకు పవర్ ఇన్పుట్ అయితే తీసుకోగలదు. టైప్ సి పోర్ట్ తో వస్తుంది. కేబుల్ చాలా చిన్నగా అయితే ఉంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 గంటల టైం తీసుకుంటుంది. డిశ్చార్జ్ అవ్వడానికి 4 గంటల టైం తీసుకుంటుంది. వారంటీ విషయానికి వస్తే 1 year వరకు వారంటీ వస్తుంది. మీరు ప్రొడక్ట్ కొన్న 10 రోజుల్లో మీరు వారంటీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దీనిలో కాన్స్ విషయానికి వస్తే 8th కొంచెం బెటర్ ఉండాలి. ఆ ప్రైస్ రేంజ్ లో కొంచెం తక్కువ అని నాకు అనిపించింది. సో మిగతాదంతా బాగానే ఉంది. మన మెయిన్ పర్పస్ గాలి ఎక్కువ తగలాలి కదా. సో ఆ ప్రైస్ రేంజ్లో దీంతో కంపేర్ చేస్తే కొంచెం గాలి తక్కువ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రీమియం పోర్టబుల్ ఫ్యాన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తుంటే నాకు ఈ ప్రోడక్ట్ అయితే కనిపించింది. దీనికి చాలా మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసరికి 2900 రూపాయలు అయితే ఉంది. దీనిలో 3 మోడల్స్ ఉన్నాయి. V1, V2, V3 అని చెప్పి, అంటే వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 అని చెప్పి. వెర్షన్ 1కి 2కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ. వెర్షన్ 2లో మీకు ఎక్కువ బ్యాటరీ అయితే వస్తుంది. వెర్షన్ 3కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే వెర్షన్ 3లో మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అంటే ఈ ఫ్యాన్ యూజ్ చేసి మీ దగ్గర ఇయర్ బడ్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది యూజ్లెస్ ఫీచర్ అని నేను అంటాను. సో ఓవరాల్గా ఈ V1, V2, V3లో V2 కొంచెం ఓవరాల్గా బెటర్ అనిపించింది. అందుకే నేను దీన్ని ఆర్డర్ చేసేది తెప్పించాను. బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బిల్ క్వాలిటీ బాగానే ఉంది. వుడెన్ స్టాండ్తో వస్తుంది. సో డిజైన్ చూడడానికి చాలా బాగుంది. ఇంకోటి నాకు బాగా దీనిలో నచ్చింది రిమోట్. దీనికి ఒక రిమోట్ అయితే ఇస్తున్నారు. ఈ రిమోట్ కూడా మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. చాలా యూనిక్ గా అయితే ఉంది డిజైన్ అయితే. ఇది 120 degrees వరకు స్వింగ్ అయితే అవ్వగలదు. దీనిలో లైట్ కూడా ఉంటుంది. ఓన్లీ సింగిల్ మోడ్ లైట్ అనమాట. మీకు ఫ్యాన్ బ్యాక్ సైడ్ అయితే లైట్ వస్తుంది. దీనిలో మొత్తం 4 ఫ్యాన్ మోడ్స్ అయితే ఉన్నాయి. లో, మీడియం, హైలో మీకు ఎక్కువ స్పీడ్ అయితే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రాగా మీకు వేవ్ మోడ్ అని ఉంది. ఈ వేవ్ మోడ్లో మీకు గాలి తగ్గుతా పెరుగుతా అయితే వస్తూ ఉంటుంది. అండ్ రిమోట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈ రిమోట్ యూస్ చేసి మీరు దీన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, లైట్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, స్వింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎయిత్ రో విషయానికి వస్తే ఇప్పుడు నేను టెస్ట్ చేసిన వాటిల్లో హైయెస్ట్ ఎయిత్ రో దీనిలోనే వచ్చింది. హై స్పీడ్ లో మీకు 3 meters/second వరకు ఎయిత్ రో వస్తుంది. లో స్పీడ్ లో మీకు 2.1 meters/second వరకు ఎయిత్ రో వస్తుంది. ఎక్కువ గాలి కావాలి మీకు అనుకుంటే, రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నాయిస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువే నాయిస్ చేస్తుంది. BLDC మోటార్ అయినా. హై నాయిస్ వచ్చేసరికి 58 dB వరకు అయితే వస్తుంది. లో నాయిస్ వచ్చేసరికి 45 dB వరకు అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 9 watt వరకు ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటల 20 నిమిషాల టైం తీసుకుంటుంది. హై స్పీడ్ లో ఇది డిశ్చార్జ్ అవడానికి 4.5 గంటల టైం అయితే తీసుకుంటుంది. 1 year వారంటీతో వస్తుంది. దీనిలో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి విండ్ స్పీడ్ అయితే చాలా బాగుంది. అంటే 8th రో చాలా బాగుంది. డిజైన్ చూడడానికి చాలా బాగుంది. రిమోట్ ఆప్షన్ ఇచ్చారు. ఓవరాల్ గా నాకు బాగా అనిపించింది. కాకపోతే ఒకటే మైనస్ పాయింట్, ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. 2000 రూపాయల దగ్గర వస్తే బాగుండేది. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అయిందని చెప్పి నాకు అనిపించింది. దీనిలోనే ఒకవేళ ఇలా స్టాండ్ మోడల్ కాకుండా మీరు ట్రావెల్ చేసే మోడల్ కూడా ఉంది. అంటే మనం బయట ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్తాం కదా, క్యారీ చేస్తాం కదా, సో అలాంటి మోడల్ కూడా ఉంది. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అమెజాన్ లింక్స్ అయితే, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ప్రొడక్ట్ ట్యాగ్స్లో. అండ్ కొంతమంది హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్స్ అయితే అడుగుతారు. అన్ని ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. 300-400 రూపాయలకి అయితే వచ్చేస్తున్నాయి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని మంచి మోడల్స్ తీసిన కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. 1000 రూపాయల దగ్గర ఒకవేళ మీరు హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్ కోసం చూస్తుంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే దీనికి మంచి రేటింగ్ అయితే ఉంది. 4.6 వరకు అయితే అమెజాన్లో రేటింగ్ అయితే ఉంది. అంటే ఎక్కువ మంది కొన్ని దీనికి మంచి రేటింగ్ అయితే ఇచ్చారు. ఇది మీకు ఇన్బిల్డ్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ మీకు 1000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. 1000 రూపాయల దగ్గర వస్తే తీసుకుని అంతకుమించి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే మీరు డెస్క్ పైన పెట్టుకోవచ్చు, చేతిలో పట్టుకోవచ్చు, మెడలో వేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు. 3 రకాలుగా దీన్ని మనం యూస్ చేయొచ్చు. ఇది 90 degrees వరకు బెండ్ అవుతుంది. దీనిలో మొత్తం 5 మోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్ మోడ్స్ వెరీ లో, లో, మీడియం, హై, స్ట్రాంగ్ అని చెప్పి. హై స్పీడ్ లో పెట్టి 8th రో టెస్ట్ చేస్తే 2.1 meter/second వరకు అయితే వచ్చింది. లో స్పీడ్ లో పెడితే 1.6 meters/second అయితే వచ్చింది 8th రో. కొంచెం తక్కువే ఉంది వీటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే సైజ్ కూడా చిన్నగా ఉంటుంది కదా, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. చేతిలో పట్టుకొని మీరు యూస్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైనా టేబుల్ పైన పెట్టి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ లో పెట్టి మీరు యూస్ చేస్తే అంత ఎయిర్ అయితే మీకు తగలదు. ఇది కూడా BLDC ఫ్యాన్. నాయిస్ వచ్చేసరికి 54 dB వరకు వస్తుంది హైయెస్ట్ నాయిస్. లో నాయిస్ వచ్చేసరికి 41 dB వరకు అయితే వెళ్తుంది. అన్ని ఇంచుమించు 50 నుంచి 55 dB వరకు నాయిస్ చేస్తున్నాయి హై స్పీడ్ మోడ్లో.
లో స్పీడ్ వచ్చేసరికి 41 dB వరకు అయితే చేస్తున్నాయి. ఇంచుమించు అన్ని నాయిస్ టెస్ట్లో అలాగే వచ్చినాయి. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.5 గంట టైం అయితే తీసుకుంటుంది. డిశ్చార్జ్ అవ్వడానికి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయడం 7 గంటల నుంచి 20 గంటల వరకు డిశ్చార్జ్ టైం అయితే వస్తుందని చెప్తున్నారు. కానీ మా టెస్టింగ్లో హై స్పీడ్ మోడ్లో పెట్టి యూస్ చేస్తే 4 గంటలు మాత్రమే వచ్చింది. ఇప్పుడే మీరు ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ మేకప్ వేసుకుంటూ ఉంటారు, ముఖానికి ఎక్కువ చెమటలు పట్టకూడదు అనుకుంటే అలాంటి టైంలో ఇది మీకు యూజ్ అవుతుంది. దీనిలో మైనస్ పాయింట్ వచ్చేసరికి వారంటీ అయితే లేదు. ఇది చైనా నుంచి తెప్పించి అమ్మేస్తున్నారు. ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం హీట్ అవుతుంది. ఈ 2 కాన్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఇప్పటిదాకా అయితే ప్రోడక్ట్ బాగానే ఉంది, బాగానే వర్క్ అవుతున్నాయి. ఇవన్నీ బ్రాండెడ్ కావాలంటే దీనికి వెళ్ళిపోండి అబ్బా, బజాజ్ కానీ న్యూక్. బడ్జెట్లో అయితే బజాజ్కి వెళ్ళిపోండి, ప్రీమియం కావాలంటే ఈ న్యూక్కి వెళ్ళిపోండి. ఇవన్నీ మంచి లైఫ్ లాంగ్ అగారో ఇవన్నీ కొంచెం ఏంటంటే ఉండే ఇండియాలో కొంచెం బ్రాండ్స్ అయితే వీళ్ళు కూడా చైనా నుంచి తెప్పిస్తారు, కానీ కొంచెం వారంటీ అయితే ఉంటాయి ఈ రెండింటికి. అండ్ ఈ రెండింటికి అయితే అసలు వారంటీయే లేదు. గయా టాప్ అండ్ ఈ కోల్డ్ స్కై దీని పేరు, వీటికైతే లేదు వారంటీ. వీటిని బట్టి మీరు ఒక పోర్టబుల్ ఫ్యాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ సమ్మర్కి. నా రికమెండేషన్స్ అయితే ఈ 2. మిగతావి కూడా బాగానే ఉన్నాయి. యూజర్స్ అందరూ పోనీ మంచి రేటింగ్ ఇచ్చినవి ఇవన్నీ. వీటిల్లో నాకు బెస్ట్ అనిపించింది ఈ 2 బెస్ట్ అనిపించినాయి. లైట్ మీకు కావాలి అనుకుంటే ఇది కూడా ఒకసారి చెక్ చేయండి, ఇది కూడా బాగానే ఉంది. తక్కువ బడ్జెటే ఉంది మీ దగ్గర, ఎక్కువ ఎయిర్ ఫ్లో కావాలి అంటే గయా టాప్ బాగుంది, కానీ వారంటీ లేదు, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఇది ఓవరాల్గా పోర్టబుల్ ఫ్యాన్స్ గురించి అయితే. ఫ్యాన్స్ గురించి చెప్తున్నా నాకైతే చెమటలు కారిపోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మీకు నచ్చింది అనుకున్నా, వీడియో వెళ్ళిపోయింది అనుకున్నా, సెకండ్ కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ ఈ ప్రొడక్ట్స్లో మీరు ఏమైనా కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో అయినా లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అవుతూ ఉండండి. మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇలాగే నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సలహా తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.